ఈ ఎలక్షన్ కంటే ముందు ఒక చిన్న నాకున్న అకౌంట్లో పెట్టుకున్నాం. तुम्हारा पहले आपका सिर्फ दोनों एक ही रास्ते लिया मैं रास्ते मिला అయితే ప్రతి మగ వ్యక్తి 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి మగ మనిషికి ఒక ప్రోస్టేట్ గ్లాండ్ అని ఉంటుంది, అంటే ఒక గ్రంథి. దాని పని ఏంటంటే అది ఎక్కడ ఉంటుందంటే కిడ్నీస్ నుంచి మూత్రనాళం నుంచి మూత్రాశయం ఉంటుంది. ఆ మూత్రాశయం నుంచి ట్యూబ్ అయితే బయట యూరిన్ బయట పోతుందో అది ఆ ప్రోస్టేట్ మధ్య నుంచి వస్తుంది. అందరంతా టోటల్ ప్రోస్టేట్ గ్లాండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మధ్య నుంచి ఈ యూరినరీ ట్యూబ్ వస్తుంది. ఆ ట్యూబ్ ఇప్పుడు మనిషి. నేను రిటైర్డ్ డిఎస్పి, నేను నిజామాబాద్ ఇంటెలిజెన్స్ రిటైర్మెంట్ అయినాను. నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ స్టేట్ చీఫ్ లీగల్ అడ్వైజర్ని. నేను రాష్ట్ర అధ్యక్షుల వారి సూచనల మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించి ఈరోజు ఒక సమావేశం జరగడం జరిగింది. ఇందులో ఈరోజు ఒక ముఖ్య కార్యక్రమం ఏంటంటే, నిజామాబాద్ జిల్లాలో ఇంతకుముందు కామారెడ్డి జిల్లా కూడా కలిసి ఉండే కాబట్టి ఆ జిల్లా సపరేట్ అయినందున వారి యొక్క అడాక్ కమిటీని ఈరోజు ఏర్పాటు చేసే బాధ్యత మా పైన ఉన్నది. స్టేట్ లెవెల్ నేను కమిటీ మెంబర్ కాబట్టి వాళ్ళ యొక్క ఎలక్షన్స్ కూడా ఈరోజు అడాక్ కమిటీ లిస్ట్ తయారు చేసేసి మేము అధిష్టానానికి పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క నూతన కార్యవర్గాన్ని కూడా సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి విజ్ఞప్తి చేశాను మా మెంబర్స్ అందరికీ కూడా. ఇందులో ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్లో ఏ వింగ్స్ ఉంటాయంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా వింగ్స్ ఉన్నాయండి. ఎట్ ద హోల్గా సివిల్ పోలీసు, ఏఆర్ పోలీసు, అదేవిధంగా మాతో పాటు పనిచేసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్ డిపిఓ స్టాఫ్ వాళ్ళు, తర్వాత ఏపీఎస్పి మా మిత్రులు, మన 7th బటాలియన్ డిచ్పల్లి ఉంది కాబట్టి వాళ్ళు కూడా మా దాంట్లోకే మేము మామూలుగా వాళ్ళని చేర్చుకోవడానికి మేము కుతూహలంగా ఉన్నాం. వాళ్ళు కూడా మా మిత్రులే కాబట్టి మేమంతా కూడా డిపార్ట్మెంట్లో ఒక సంఘీభావంగా ఉంటూ అందరూ సేవ చేసిన వాళ్ళు కాబట్టి ఈ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం పంచడానికి ఒక అసోసియేషన్. అదేవిధంగా కామారెడ్డి సివిల్, కామారెడ్డి ఏఆర్, కామారెడ్డి డిపో స్టాఫ్ ఒక యూనిట్గా వాళ్ళకి అడాక్ కమిటీ మేము నిర్ణయం ఏర్పాటు చేసి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళు సపరేట్గా వాళ్ళ మెంబర్షిప్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క అసోసియేషన్ యొక్క ఆర్గనైజేషన్ యొక్క కార్యకలాపాలు చేసుకోవడానికి వీలుగా వాళ్ళని ఈరోజు ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాదాపుగా ప్రతి ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లకి అన్ని అసోసియేషన్స్ తర్వాత కొన్ని వాళ్ళకు ఒక సొంత భవనాలంటూ సొంత ఒక గుర్తింపు అంటూ ఉన్నాయి. కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇక్కడ వారికి సరైనటువంటి తెలియకపోవడం వల్లనో లేకపోతే అవకాశం లేనందుకో ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీ పోలీస్ ఆఫీసర్స్ రిటైర్డ్ అసోసియేషన్ అటువంటిది ఏర్పాటు చేయలేకపోయినారు. గత 40 సంవత్సరాలుగా ప్రతి వ్యవస్థలో ప్రతి ఒక్క వింగ్కి ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటున్నారో ఏంటి, వారి భార్య పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు బతుకున్నారా చనిపోయినరా, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటిది, జీవన ప్రమాణం ఎట్లా ఉంది వాళ్ళకి అనేటువంటి అడిగేటువంటి నాతులు ఎవరు లేరు. ఎందుకంటే మేము పనిచేసినటువంటి సీనియర్ ఆఫీసర్స్ అప్పుడు వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయిపోయారు. వాళ్ళు కూడా ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు. మేము నిజామాబాద్ జిల్లాలో ఉన్న మా ఆఫీసర్స్ని మమ్మల్ని ఆదుకున్న ఆఫీసర్స్ మేము ఎవరి దగ్గరైతే పనిచేసామో ఆ ఆఫీసర్స్ ఇప్పుడు మాకు లేరు ఇక్కడ. కానీ
డిపార్ట్మెంట్లో ఉన్న ప్రస్తుతం ఉన్న సిపి గారు కానివ్వండి, డిఐజీ గారు కానివ్వండి, డీజీ గారు కానివ్వండి, వాళ్ళు మా ఆఫీసర్సే. ఎందుకంటే ఆఫీసర్స్ వచ్చినా పోయినా ఆ సీట్లో ఎవరున్నా కూడా వాళ్ళు మా ఆఫీసర్సే. మేము రిటైర్మెంట్ అయినా కూడా మేము వారి సబార్డినేట్స్మే. ఎందుకంటే మేము ఇప్పుడు వారి గవర్నమెంట్ నుంచి మేము పెన్షన్ తీసుకుంటున్నాం. మేము ఎల్లవేళలా మేము ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న మా మిత్రులందరూ కూడా ఆఫీసర్లు కూడా మేము చేదోడు వాదుడుగా మా సాయమంత శక్తి మేరకు మేము బ్యాక్గ్రౌండ్గా వాళ్ళకి 100% మేము సపోర్ట్ చేస్తాం. మేము ఎందుకంటే మేము మొట్టమొదటి డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు కూడా మేము సమాజానికి సేవ చేస్తాం, మా ప్రాణాలైనా అర్పిస్తాం అనేటువంటి ఒక దృక్పథంతో డిపార్ట్మెంట్లోకి వచ్చినాం. కాబట్టి మేము చనిపోయేంత వరకు కూడా మేము అదే దృక్పథంతో ఉంటాం, ఈవెన్ ఆఫ్టర్ అవర్ రిటైర్మెంట్ కూడా. కాబట్టి ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్న మా పోలీస్ సోదరులందరూ కూడా మేము మా యొక్క శాయశక్తుల సమాజానికి ఏ విధంగా మేలుపడాలో ఆ విధంగా మేము వారికి ఉపయోగపడుతూ మా ఉన్నటువంటి సిపి గారు కానివ్వండి, లేకపోతే డీజీ గారు కానివ్వండి, లేకపోతే డిఐజీ గారు కానివ్వండి, ఐజీ గారు కానివ్వండి, మా యొక్క సేవల్ని వాళ్ళకి మేము వారికి తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ పబ్లిక్ కూడా ఈ యొక్క పత్రికాముఖంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి అందరూ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారము. నా పేరు పండరి. నేను ఎస్ఐగా రిటైర్డ్ అయినాను. 2004 సెప్టెంబర్లో రిటైర్ అయినాను. దాదాపు ఇక్కడ ఉన్న అందరూ నాతో పనిచేసిన వాళ్ళు నాకు తెలిసిన ఉన్నారు. ముఖ్యంగా మా డిఎస్పీ గారు రిటైర్డ్ చేస్తున్నారు, ఆయన అందరికీ బాగా తెలుసు. ఆయనను తెలియనో లేరు అసలు. ఆయన జిల్లా ఇక్కడ కాకుండా వేరే జిల్లా వచ్చి ఇక్కడే ప్రాపర్గా ఉండి ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ చాలా మంచి పని చేసేవాళ్ళు. రెండవది ఏంటంటే మా అందరికీ సంతోషం ఏంటంటే మేము ఎలక్షన్ చేసుకోవడమే గొప్పతనం ఇక్కడ. రెండవది ఇన్ని రోజులు నేను కలలు కంటుంటే మా దగ్గర ఒక డిపార్ట్మెంట్, మా దగ్గర ఒక అసోసియేషన్ లేదు. నేను వాట్సాప్లో చూస్తుంటే ఇప్పుడు నల్గొండలో అసోసియేషన్ చేస్తారు, రంగారెడ్డిలో ఉంది, కరీంనగర్ ఉంది. మరి మన నిజామాబాద్ జిల్లాలో ఎందుకు లేదని మేము అనుకుంటున్నాం. వాట్సాప్ చూసే వాళ్ళందరూ మెసేజ్ పంపుతుంటారు, నేను చూస్తుంటా. కానీ మేము ఎందుకు చేసుకోవద్దని అనుకోవద్దు. దానికి ముఖ్య కార్యకుడు సుదర్శన్ రాజు గారిని, చటర్జీ గారు కానీ, నారాయణ గారు కానీ, మా మిత్రులందరూ కలిసి దీన్ని ప్రభుత్వం చేసి దీన్ని తయారు చేసి మనం కూడా పెట్టుకుందాం ఒక విషయం చెప్పి వాళ్ళు ఒక దృక్పథంకి వచ్చి తయారు చేశారు దీన్ని. రెండోది అంటే ఇప్పుడు ఎవరికైనా మనం చెప్పుకుందామని రిటైర్ అయిన తర్వాత ఎవరు చెప్పుకుందామని ఎవరు దాతా లేకుండా పోయిన మాకు ఈరోజు మాకు ఒక గుర్తింపు వచ్చింది. చాలా సంతోషం. ఎందుకంటే మనం ఒక అసోసియేషన్ తయారు చేసుకొని దీని గురించి మన పెద్ద మనుషులు ఆయనకి చెప్పుకుందాము. మన ప్రాబ్లం ఏమన్నా ఇప్పుడు మురుగువారు చెప్పినట్లు ఏంటంటే ఏ చిన్న ప్రాబ్లం ఎవరు చెప్పుకోలేకపోతున్నాం. కానీ ఇప్పుడు మనం ఒక అసోసియేషన్ తర్వాత మనం చెప్తే దాని ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నప్పుడు తను చెప్పినట్లు ఏంటంటే ఫ్యామిలీ చనిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీకి ఏముంది ఆధారం, ఏం సంగతి, వాళ్ళ పిల్లలు ఏం సంగతి అనేది ఆలోచన ఎవరు తెలియకపోతుంది. అటువంటి అన్ని ప్రాబ్లం చేసుకోవడానికి మనకు మంచి అవకాశం దొరికింది. దీని గురించి నేను చాలా సంతోషంగాను. మన మిత్రులందరూ కూడా వాళ్ళ యొక్క సలహాలను ఇవ్వాలని కోరుతున్నాను. వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా, దీనికి మా చీఫ్ అడ్వైజర్గా ఉన్నటువంటి మా మనోహరు డిఎస్పి గారికి ముందుగా ధన్యవాదాలు. మా నిజామాబాద్ జిల్లా తరఫున ఇంత పేషెన్సీగా డిపార్ట్మెంట్లో అతను ఎంతో గొప్ప పేరు తెచ్చుకొని ఇప్పటికి కూడా రిటైర్ అయినటువంటి యొక్క పోలీస్ అధికారులందరికీ ఒక గుర్తింపు వచ్చేలా ఈరోజు అతను కంకణం కట్టుకొని ఈరోజు ఇటువంటి మీటింగ్లను ఏర్పాటు చేసి అందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు నరసింహం, రిటైర్డ్ సిఐ. కాబట్టి ముందు సార్ అన్నట్టుగా కలెక్టర్ గారని, సిపి గారని, తదితర జిల్లా అధికారులను కలిసి మాకంటూ ఒక చిన్న బిల్డింగు, ఒక 200 గదాలది లేదు అని అంటే మాకు చిన్న ఎక్కడ ప్లేస్ ఇస్తే మేమే కట్టుకుంటామని చెప్పేసి అంటని దీన్ని ముందుగా ఏర్పరచుకుంటే ఒక యూనిటీ ఫామ్ అయిపోయి అది తరతరాలు మళ్ళీ తర్వాత మా సహోదరులకు రిటైర్మెంట్ అయినటువంటి యొక్క మా తమ్ముళ్ళకు కూడా మా అందరికీ చాలా బాగుంటుందని చెప్పేసి అని కోరుకుంటూ ఈరోజు శుభదినం. కామారెడ్డి జిల్లా తర్వాత నిజామాబాద్ జిల్లా కూడా అన్నదమ్ములుగా మనం ఉందాం. కాబట్టి అందరికీ నా యొక్క ధన్యవాదాలు.